హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో 2025 కవాసాకి నింజా ZX 10R సూపర్ బైక్ను ఫుల్ రివ్యూ చేద్దాము. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ బైక్ ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి మీతో డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ టోటల్గా 2 కలర్స్లో అవైలబుల్గా ఉంది. ఒకటి KRT కవాసాకి రేసింగ్ టీమ్ ఎడిషన్ కలర్, రెండోది బ్లాక్ కలర్. రియాలిటీలో చూడటానికి ఈ 2 కలర్స్ బాగుంటాయి. ఇంకా మోడల్స్ వైజ్ సింగిల్ మోడల్లో బైక్ అనేది అవైలబుల్గా ఉంది, ఎలాంటి మోడల్స్ అయితే లేవు. ఇంకా లుకింగ్ వైజ్ H2 ఇన్స్పైర్డ్ డిజైన్ ఈ బైక్లో ఉంటుంది. ఎస్పెషల్లీ గ్రీన్ కలర్లో బైక్ను చూసినప్పుడు అట్రాక్టివ్గా, బ్యూటిఫుల్గా చూడటానికి చాలా బాగుంది. అలానే ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో డ్యూయల్ డిస్క్ ఉంటుంది. డిస్క్ ప్లేట్ సైజు కూడా 330mm ఇచ్చారు. సో చాలా పెద్ద డిస్క్ ప్లేట్ అనమాట. ఇవి పెటల్ డిస్క్ అయితే కాదు, నార్మలే. ABS కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇంకా బ్రెంబో కంపెనీకి సంబంధించిన రేడియల్ మౌంటెడ్ M50 మోనో బ్లాక్ 4 పిస్టన్ క్యాలిపర్స్ ని ఈ బైక్ లో యూజ్ చేశారు. సో రియాలిటీలో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది ఈ బైక్ లో. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీరు ఫోర్క్ స్లైడర్స్ ని పెట్టించుకోవచ్చు ఫర్ సేఫ్టీ పర్పస్. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ టైర్ వైజ్ 120/70 ZR 17" బ్రిడ్జ్ స్టోన్ కంపెనీకి సంబంధించిన టైర్స్ ఈ బైక్ లో ఉన్నాయి. చాలా ఎక్స్పెన్సివ్ టైర్స్ అన్నమాట ఇవి. సో బైక్ ని మీరు హై స్పీడ్స్ లో రైడ్ చేసినా, అలానే కార్నరింగ్స్ చేసేటప్పుడు బెటర్ గ్రిప్ అనేది మనకు ఉంటుంది. అలానే ఇంకా ఫ్రంట్ మడ్ గార్డ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇక్కడ కవాసాకి రేసింగ్ టీమ్ అని చెప్పి మెన్షనింగ్ చేశారు. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ షోవా కంపెనీకి సంబంధించిన 43mm USD ఫోక్స్ ఈ బైక్ లో ఉన్నాయి. ఈ సస్పెన్షన్ మీరు కంప్రెషన్, రీబౌండ్, డాంపింగ్, ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ టోటల్ గా ఈ 4 మీరు సెట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. సో అడ్జస్ట్మెంట్ అనేది కింద ఉంటుంది, అలానే పైన కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ బైక్ లో ది బెస్ట్ సస్పెన్షన్ కవాసాకి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి రియాలిటీలో పర్ఫార్మెన్స్ కానీ, ఆ స్టెబిలిటీ, హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ లో పెద్దగా ట్రాన్స్పరెంట్ వైజర్ ఇచ్చారు. సో ఇదేంటంటే ఎయిర్ ఫ్లోని బెటర్ గా కట్ చేస్తుంది. డైరెక్ట్ గా ఎయిర్ అనేది కట్ అయిపోయి రైడర్ హెల్మెట్ పై నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అలానే ఇక్కడ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది చూడొచ్చు. నెక్స్ట్ సిగ్నల్ లైట్స్ ఇక్కడ మిర్రర్స్ కి ఇస్తారు. సో మిర్రర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి LED సిగ్నల్ లైట్సే, హజార్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ సిగ్నల్ లైట్స్ ప్లేస్మెంట్ అనేది కొంచెం యూనిక్ గా ఉంది కదా. అలానే ఇక్కడ ఫ్రంట్ లో చిన్నగా పైలట్ ల్యాంప్ ఉంది, ఇది కూడా LEDనే. నెక్స్ట్ ఇంకా హెడ్ లైట్ పార్ట్ చూస్తే టోటల్ గా H2 ఇన్స్పైర్డ్ డిజైన్ అయితే ఉంటుంది. అలానే ఇంటిగ్రేటెడ్ వింగ్లెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బైక్ లో. సో దట్ మనకి డౌన్ ఫోర్స్ అనేది మంచిగా ఉంటుంది బైక్ ని రైడ్ చేసేటప్పుడు. అలానే హెడ్ లైట్ లైటింగ్ నైట్ టైమ్ ఇంటెన్సిటీగా బాగుంటుంది అనమాట విజిబిలిటీ వైజ్. అలానే మీరు ఈ 2 హెడ్ లైట్స్ మధ్య అబ్జర్వ్ చేస్తే ర్యామ్ ఎయిర్ సిస్టమ్ ఉంది. సో ఈ బైక్ లో ర్యామ్ ఎయిర్ నుండి వచ్చే పవర్ 213 bhp ఉంటుంది. ఎయిర్ అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంజిన్ లోకి వెళ్ళి పవర్ బూస్ట్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో దట్ మనకి పవర్ అవుట్పుట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సింపుల్ గా మీకు చెప్పాలంటే పవర్ బూస్ట్ లాగా వర్క్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఈ 25 మోడల్లో గ్రాఫిక్స్ కూడా చేంజ్ చేశారు. సైడ్ ఫేరింగ్స్ పైన నింజా ZX 10R అని చెప్పి గ్రాఫిక్స్ చూడొచ్చు, సింపుల్ గా చూడటానికి బాగుంది. నెక్స్ట్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇన్లైన్ 4 సిలిండర్ 16 valves DOHC లిక్విడ్ కూల్డ్ 998cc BS6 లేటెస్ట్ నామ్స్ కి అప్డేట్ అయిన ఇంజిన్ ఈ బైక్ లో ఉంది. పవర్ ఏమో 203 bhp @13,200 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. ర్యామ్ ఎయిర్ పవర్ 213 bhp @13,200 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 114.9 Nm @11,400 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్గా 6 గేర్స్ ఉంటాయి. సో ఈ బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి నేను కొత్తగా చెప్పేది అయితే ఏమీ లేదు. రియాలిటీలో ఆ పికప్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ కూడా 300 ఉంటుంది, అంటే 299 అనమాట. సో ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి పవర్ అవుట్పుట్ ఏ రేంజ్లో ఉంటుంది ఈ బైక్లని. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవ్వరు. సో ఇన్ని లక్షలు మనం ఖర్చు పెట్టేది ఇంజిన్ కోసమే కదా, సో బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా కింద బాటంలో కవాసాకి అని చెప్పి పెద్దగా మెన్షనింగ్ చేశారు. అలానే ఇంకా ఈ బైక్ లో చాసిస్ వైజ్ ట్విన్ స్పార్ కాస్ట్ అల్యూమినియం ఫ్రేమ్ యూజ్ చేశారు. సో రైడ్ చేసేటప్పుడు స్టెబిలిటీ వైజ్, కంట్రోలింగ్ వైజ్ చాసిస్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అనమాట ఇది. అలానే ఫ్యూల్ ట్యాంక్ వైజ్ మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంది ఇది ఫైబర్ అనమాట. నాకు తెలిసి దీని కింద ఎయిర్ ఫిల్టర్ సిస్టమ్ ఉంటుంది. అలానే ఇక్కడ ట్యాంక్ ప్యాడ్ కూడా ఇచ్చారు, డిజైన్ చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో సీటింగ్ వైజ్ సింగిల్ సీట్ ఉంటుంది, పిలియన్ కి సీట్ ఉండదు. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ చేయించుకుంటారు, అది వేరే విషయం. సో ఫ్రంట్ రైడర్ సీట్ కుషనింగ్ అయితే పర్లేదు, బాగుంది. అలానే కంఫర్ట్ వైజ్ మాట్లాడుకుంటే లీన్ యాంగిల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ దూరం ట్రావెలింగ్ చేసేటప్పుడు డిస్కంఫర్ట్ ఉంటుంది. జనరల్ గా సూపర్ బైక్స్ పిలియన్ కి అంతగా సెట్ అవ్వవు.
ఈ బైక్ అనే కాదు ఏ బైక్ తీసుకున్నా సరే పిల్లలకి అంతగా సెట్ అవ్వ అనమాట ఈ సూపర్ బైక్స్లో. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అనేది ఎగ్రెసివ్గా ఉంటుంది కాబట్టి చాలా డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతూ ఉంటాడు బ్యాక్ సైడ్ కూర్చున్న పర్సన్. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సీట్ కౌల్స్ దగ్గర కూడా ఏరోడైనమిక్ వైజ్ డిజైన్ ఇచ్చారు చూడొచ్చు. అలానే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్, సర్వీస్ మాన్యువల్ బుక్ ఉంది, నింజా అని చెప్పి చిన్నగా కూడా మెన్షనింగ్ చేశారు సీట్ పైన. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైర్ సైజ్ చూస్తే 190/55 17 ఇంచు బిగ్ వైడర్ టైర్ అయితే ఉంది. సో బ్యాక్ నుండి బైక్ను చూస్తుంటే అసలు లుక్ మాత్రం మామూలుగా లేదు. జనరల్గా ఈ బిగ్ టైర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లుక్ అనేది బాగా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది మనకి. సో చాలా బాగుంది బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే. అలానే ఇంకా బ్యాక్ సైడ్ 220mm డిస్క్ ఇచ్చారు, సింగిల్ పిస్టన్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ 240mm డిస్క్ ఇచ్చుంటే బ్యాక్ సైడ్ బ్రేకింగ్ బైట్ అనేది ఇంకా బాగుండేది, మరీ చిన్నగా ఇచ్చారు 220mm డిస్క్. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, సౌండ్ రియాలిటీలో వినడానికి సూపర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజిన్ కాబట్టి. కానీ నాకు మైనస్ అనిపించింది ఏంటంటే ఈ ఎగ్జాస్ట్ డిజైన్ ఇంకొంచెం స్పోర్టియర్గా డిజైన్ చూస్తుంటే బాగుండి అనిపించింది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఎల్ఈడి టెయిల్ లైటే. అలానే నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి నైట్ టైం లైట్ కూడా ఉంది. సిగ్నల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది బ్యాక్ సైడ్. ఓవరాల్గా టెయిల్ సెక్షన్ బ్యాక్ సైడ్ స్పోర్టియర్గా డిజైన్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్, రైడర్ ఫుట్ రెస్ట్ మెటల్ ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు. అలానే ఈ బైక్లో బ్యాక్ సైడ్ అల్యూమినియం శృంగం ఇచ్చారు. సో దీనివల్ల కంట్రోలింగ్ అనేది రైడింగ్లో చాలా బాగుంటుంది. అలానే ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా చైన్ క్లీనింగ్ చేసుకోవాలి. కంపల్సరీగా మనకి పెడక్ స్టాండ్ అయితే ఉండాలి ఈ బైక్ని చైన్ క్లీనింగ్ చేయాలంటే. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ షోవా కంపెనీకి సంబంధించిన మోనోషాక్ ఉంది. జనరల్గా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ సెంట్రల్లో ఉంటుంది కదా, ఈ బైక్లో ఏంటంటే సైడ్కి ఇచ్చారు. అలానే ఈ సస్పెన్షన్ మీరు కంప్రెషన్, రీబౌండ్, డాంపింగ్, ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ టోటల్గా ఈ 4 మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. రియాలిటీలో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది టూ గుడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. బ్రెంబో మాస్టర్ సిలిండర్ ఉంటుంది ఫ్రంట్లో, చాలా కాస్ట్లీ అనమాట ఇది. అలానే ఈ క్లచ్ లెవర్ని అడ్జస్ట్ చేసుకున్న ఆప్షన్ ఇవ్వలేదు. ఇంకా హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే హై బీము, లో బీము, పాస్ స్విచ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కన్సోల్ ఫీచర్స్ని బ్రౌజ్ చేసుకోవడానికి మోడ్ బటన్ ఉంది. క్రూజ్ కంట్రోల్ బటన్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. ఇంకా సిగ్నల్ స్విచ్, హార్న్, హజర్ లైట్ బటన్ అయితే ఉంది. హ్యాండిల్కి రైట్ సైడ్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కింద కన్సోల్ ఫీచర్స్ని బ్రౌజ్ చేసుకోవడానికి మోడ్ బటన్ ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ బాగున్నాయి. నెక్స్ట్ ఈ బైక్లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉంటాయి. డిజైన్ చూడటానికి ఇలా ఉంది. సో ఇది ట్రాక్ ఫోకస్డ్ వెహికల్ కాబట్టి లీన్ యాంగిల్ అనేది చాలా ఎక్కువైతే ఉంది. మీరు బాగా బెండే రైడ్ చేయాలి ఈ బైక్ని. ఇక్కడ మీరు చూస్తే ఓలెన్ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ స్టీరింగ్ డ్యాంపర్ అయితే ఉంది. సో అగ్రెసివ్గా థ్రాటలింగ్ ఇచ్చినప్పుడు బైక్ హ్యాండిల్ అనేది కంట్రోలింగ్లో ఉండటానికి ఈ స్టీరింగ్ డ్యాంపర్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ బైక్లో ఫుల్లీ డిజిటల్ కలర్ టీఎఫ్టీ కన్సోల్ ఇచ్చారు. ప్రజెంట్ షోరూంలో కన్సోల్ మీకు ఆన్ చేసి చూపించడానికి ఛాన్స్ అయితే లేదు. సో అందుకే చూపించలేకపోతున్నాను. ఓవరాల్గా కన్సోల్ వ్యూ చూడటానికి ఎలా ఉంది. జనరల్గా ఈ కన్సోల్లో మనకి డైలీ లైఫ్లో కావాల్సిన దానికంటే ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. అలానే బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఇలాంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా ఈ కన్సోల్ ఇన్బిల్ట్గా మనకు వస్తున్నాయి కాబట్టి కన్సోల్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవ్వరు, బాగుంటాయి ఫీచర్స్ అనేవి. నెక్స్ట్ ఫ్రంట్లో ఇక్కడ కింద సింగిల్ హార్న్ ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్గా 2 రేడియేటర్స్ కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్గా పైన కనిపిస్తుంది చూసారా, ఇది లిక్విడ్ కూల్డ్ రేడియేటర్ అనమాట. కింద కనిపిస్తున్నది ఆయిల్ కూలరు. సో ఈ బైక్ ఇంజిన్ నుంచి వచ్చే హీట్ని కంట్రోల్ చేయాలంటే ఈ మాత్రం కూలింగ్ సిస్టమ్ అనేది మనకు కావాలి. సో చాలా ఎక్కువ హీట్ ఇంజిన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్స్ ఇచ్చారు. సో కొంచెం ఎక్కువే ఉంది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్పెక్టెడ్ మైలేజ్ 15 km/లీటర్. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 207 kgs అయితే ఉంది. సో బైక్ వెయిట్ అనేది కొంచెం ఎక్కువే ఉంది. సీట్ హైట్ 835 mm ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ జస్ట్ 135 mm మాత్రమే ఉంది. సో చాలా తక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. సో ఫైనల్గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే విజయవాడ కవాసాకి షోరూంలో 22,93,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ 2025 మోడల్లో ఈ బైక్ థ్రాటల్ బాడీని ఎన్హాన్స్ చేశారు ఫర్ బెటర్ థ్రాటలింగ్ కోసం. అలానే ఇంకా ఈ బైక్లో ఎలక్ట్రానిక్ థ్రాటల్స్ కూడా ఉంటాయి. టోటల్గా ఇవి సెన్సార్ బేస్డ్గా వర్క్ అవుతాయి అనమాట. ఇంకా ఈ బైక్లో IMU కూడా ఉంది, ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్. ఇదేంటంటే బైక్ను ఫుల్గా ట్రాక్ చేస్తూ ఉంటుంది. మనం బైక్ను రైడ్ చేసేటప్పుడు, కార్నరింగ్ చేసేటప్పుడు, అలానే హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు ఫుల్గా బైక్ను ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే బైక్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ బెటర్గా బ్యాలెన్స్డ్గా వర్క్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఈ బైక్లో ఎలక్ట్రానిక్ ఫీచర్స్ వైజ్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, పవర్ మోడ్స్ ఉన్నాయి, కార్నరింగ్ ABS, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కిక్ షిఫ్టర్ ఉంది, కవాసాకి ఇంజిన్ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, ఎకనామికల్ రైడింగ్ ఇండికేటర్, ఇలాగా చాలా ఎలక్ట్రానిక్ ఫీచర్స్ ఈ బైక్లో ఉన్నాయి.
నెక్స్ట్ ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఈ బైక్ ఇంజిన్ రియాలిటీలో చూడటానికి ఇలా ఉంటుంది. అలానే ఈ 4 ఎగ్జాస్ట్ పైప్స్ ఇన్లైన్ 4గా ఇలా ఫామ్ అయి ఉంటాయి. సో ఈ పైప్స్ హీట్ అయినప్పుడు ఇలాగా బ్లూ కలర్లోకి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా కవాసాకి షోరూమ్స్ సెలెక్టబుల్ ప్లేసెస్లో ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి తెలిసిందే. మెయింటెనెన్స్ కానీ స్పేర్ పార్ట్స్ కాస్ట్ కానీ చాలా ఎక్కువైతే ఉంటుంది, ఎందుకంటే ఇది సూపర్ బైక్ కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 కవాసాకి నింజా ZX-10R సూపర్ బైక్ గురించి. సో ఎవరికైతే సూపర్ బైక్ను తీసుకుందామనే థాట్ వచ్చినప్పుడు చాలా మందికి గుర్తొచ్చే బైక్ ఈ ZX-10R అనమాట. చాలా ఫేమస్ వెహికల్ ఇది. సో రియాలిటీలో బైక్ లుక్స్ బాగున్నాయి, ఫీచర్స్ బాగున్నాయి, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాబట్టి మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.